ఓకే. చంద్ర గారు చదివారా టెస్ట్‌కి? ఆన్‌లైన్ టెస్ట్‌కి? ఆఫ్‌లైన్ టెస్ట్ అండ్ ఆన్‌లైన్ టెస్ట్. యాహ్! క్లియర్ చదివారా మొత్తం? గ్రూప్స్, చదివాను సార్. లెడ్జెస్ అండ్ ఓచర్ టైప్స్ క్లియర్‌గా. యాహ్! శ్వేత మీరు చదివారమ్మా? హలో! హలో! యాహ్! సౌజన్య మీరు రెడీనా? ఎస్ సార్. యాహ్! డన్. సో, మనకి లాస్ట్ 3 డేస్ బేసిక్ క్లాసెస్ ఏవైతే చెప్పుకున్నామో, వాటి మీద ఇప్పుడు మనము ఆఫ్‌లైన్‌గా ఒక టెస్ట్ పెడుతున్నాం. సో, ఆ పర్టిక్యులర్స్‌కి గ్రూప్ ఏమవుతుంది, ఓచర్ టైప్ ఏమవుతుంది అనేది క్లియర్ కట్‌గా తెలుసుకుంటాం. సో, తర్వాత ఏవైతే కన్‌ఫ్యూజన్‌గా ఎంట్రీస్ ఉన్నాయో, వాటిని కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే. సో, డన్. సో, నేను ఎవరైతే నేమ్స్ పిలుస్తానో వాళ్ళు ఒక 5 నాకు చెప్పండి. ఓకేనా? సో, డన్. ఇవెందుకు అంటే ఈ బేసిక్స్ అనేది చాలా స్టాండర్డ్స్. ఇవి బాగా మనకు గుర్తుపెట్టుకుంటేనే ఫర్దర్ టాలీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఈజీగా అవుతుంది. లేదంటే కొంచెం కన్‌ఫ్యూజన్ అవ్వాల్సి వస్తుంది. సో, అందుకోసమే టెస్ట్ అనమాట. యాహ్! చూడండి. కనబడుతుందా? స్క్రీన్ ఓకేనా? ఎక్సెల్ ఓకేనా? మార్క్ టెస్ట్ కనబడుతుందా? ఓకే సార్. యాహ్! ఓకే సార్. ఓకే. డన్. సౌజన్య గారు మీరు చెప్పండి. సో, పర్టిక్యులర్ క్యాపిటల్ అంటే ఏం చెప్పాం? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఓనరే తన యొక్క బిజినెస్‌కి సమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, బిజినెస్ ఏం Yes, చేస్తుంది? ఓనర్ దగ్గర డబ్బులు తీసుకుంటుంది కాబట్టి ఓనర్‌కి పేరుకు బదులు క్యాపిటల్ అని బిజినెస్ రాసుకుంటుంది. ఓకే. సో, ఈ ఈ యొక్క పర్టిక్యులర్ ఏదైతే ఉందో ఇది ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్ అనుకోండి. ఈ లెడ్జర్‌కి గ్రూప్ ఏమొస్తుంది? వోచర్ టైప్ ఏమొస్తుంది? ఇది బిజినెస్‌కి ఇన్‌కమా? ఎక్స్‌పెన్సా క్యాపిటల్ అనేది? క్యాపిటల్ అనేది క్రెడిట్ ఇన్కమ్ సార్. ఇన్‌కమ్ ఓకే. గ్రూప్ ఏమొస్తుంది క్యాపిటల్‌కి? క్యాపిటల్ సార్. క్యాపిటలే వస్తుంది. బిజినెస్‌కి ఇన్‌కమే కదా! ఇన్‌కమ్ అంటే ఏ కీ తీసుకోవాలి? F5. ఎఫ్ F5. 5ఆ? ఎఫ్5 వస్తుందా బిజినెస్‌కి ఇన్‌కమ్? ఇన్‌కమ్ ఎఫ్5 వస్తుందా? కాదు సార్, F6 సార్. ఎఫ్6 వస్తుంది. ఓకే. F6. సో, బిజినెస్‌కి ఇన్‌కమ్ కదా! బిజినెస్‌కి ఇన్‌కమ్ అంటే Yes, sir, ఎఫ్6లో పోస్ట్ చేయాలి. ఓకే. డన్. నెక్స్ట్ sir. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సప్లయర్స్ దగ్గర నుంచి సమ్ స్టాక్ కానీ గూడ్స్ కానీ పర్చేజ్ చేస్తాం. సో, అందుకోసం పర్చేజ్‌కి గ్రూప్ ఏమొస్తుంది? 50కి 50 వస్తుంది సార్. వెరీ గుడ్. పర్చేజ్‌కి పర్చేజే వస్తుంది. ఫంక్షన్‌కి ఏం తీసుకోవాలి? F9 సార్. ఎఫ్9 వెరీ గుడ్. సో, బిజినెస్ క్యాపిటల్ పెట్టి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ రిలేటెడ్ ఏదైతే అవసరం ఉంటుందో దానికి సంబంధించి పర్చేజ్ చేస్తున్నాం. ఓకే. సార్ డన్. ఎక్కడ సౌండ్ సో, బాగా ఎక్కువ మా వస్తుంది. మ్యూట్‌లో పెట్టుకోండి. ఏదో సౌండ్ వస్తుంది. అన్నెసెసరీ వాయిస్. శ్వేత మీదేనా? ఓకే. సో, డన్. నెక్స్ట్ సేల్స్ చెప్పండి. సేల్స్ ఆఫ్టర్ క్యాపిటల్ పెట్టిన తర్వాత పర్చేజ్ చేసిన తర్వాత దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. ఓకే. సేల్స్ గ్రూప్ ఏమొస్తుంది చెప్పండి? శ్వేత మీరు చెప్పండి. శ్వేత మీరు చెప్పండి అమ్మా. సేల్స్కి ఏమొస్తుంది గ్రూపు? శ్వేత మా వినపడుతుందా శ్వేత? శ్వేత వినపడుతుందామా? హలో సార్. ఓకే. యా సౌజన్య గారు మీరు చెప్పండి. సేల్స్కి ఏమొస్తుంది? సేల్స్ సార్. సేల్స్ వస్తుంది. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? ఓచర్ టైప్ F8. F8 వెరీ గుడ్. సో, పోస్టేజ్ అంటే మన బిజినెస్ వేరే వాళ్ళకి పోస్ట్ చేస్తుంది. సో, అది మన బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా? పోస్ట్ చేస్తుంది. ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్. ఏం ఎక్స్పెన్స్? డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F7. ఏం తీసుకోవాలి? F5 సార్. పేమెంట్ చేస్తాం.
F5 తీసుకోవాలి. తర్వాత డ్రాయింగ్స్, ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్, అది ఓనర్కి మాత్రమే ఆ యూనిక్ నేమ్స్, రిమైనింగ్ వాళ్ళకి కాదు. ఓకే, సో డన్. డ్రాయింగ్స్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యాప్టెన్. సార్ ఎవరో డిస్టర్బెన్స్ ఎవరిదో వస్తుందండి, కొంచెం పక్కన కూర్చోండి, లేదంటే డోర్ వేసుకోండి. అన్నెసెసరీ మాటలు ఎందుకు వస్తున్నాయి? డిస్టర్బ్ అవుతుంది మిగతా వాళ్ళకి. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F6 సార్. ఏం తీసుకోవాలమ్మా? ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F5 అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అదా? చదవాలండి, చదవాలి, బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇవి స్టార్టింగ్ మనకి ఇవే గుర్తు లేకపోతే కష్టం అవుతుంది. అందుకే 1-2 సార్లు మీనింగ్ తెలుసుకోమని చెప్పేది. రాసుకోండి తెలియకపోతే. ఓకే, F5 తీసుకోవాలి. యా, నెక్స్ట్ చంద్ర గారు మీరు చెప్పండి. రెంట్, ఇది మన బిజినెస్ కి ఎక్స్పెన్సా ఇన్కమా? నెల నెల రెంట్ కట్టాలండి. ఇది మన బిజినెస్ ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్సెస్ సార్. ఏం వస్తుందండి? ఏం ఎక్స్పెన్స్ వస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? ఫంక్షన్ కి వచ్చేసి F5 తీసుకోవాలి సార్. సూపర్ అండి. సో తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. సో ఇది మన ఇన్వెస్ట్మెంట్ కి అండర్ గ్రూప్ ఏమొస్తుంది? వేరే వాళ్ళకి చేస్తే ఇన్కమ్ వస్తుంది సార్. ఇన్కమ్ అది సపరేట్, కాసేపు పక్కన పెట్టండి ఇన్కమ్ వచ్చేది. ఇక్కడ నువ్వు చేసేంత వరకు నీకు ఏమవుతుంది? అది ఫస్ట్ గ్రూప్ చెప్పండి. గ్రూప్ ఏమొస్తుంది? ఇన్వెస్ట్మెంట్ కి గ్రూప్ ఏమొస్తుంది? ఇన్వెస్ట్మెంట్ కి ఇన్వెస్ట్మెంట్స్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F7. ఎవరైతే నాయిస్ వస్తుందో దయచేసి పక్క రూమ్ లో కూర్చోండి. మీ వల్ల మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది. అన్నెసెసరీ వాయిస్ సైడ్ వినపడుతున్నాయి. కాసేపు క్లాస్ అయ్యేంత వరకు రూమ్ లో వచ్చి కూర్చోండి. పక్కన వాళ్ళు మాట్లాడుకుంటుంటే మాకు వినపడుతున్నాయి. అది ఎవరు అనేది నేను చెప్పలేను. ఓకే, సో క్లాస్ చెప్పేంతసేపు దయచేసి ఎక్కడ సైలెంట్గా ఉన్న ప్లేస్లో కూర్చోండి. ఓకే, సో ఏంటిది? ఇన్వెస్ట్మెంట్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F5 తీసుకోవాలి. నెక్స్ట్ ఫర్నిచర్, అండర్ గ్రూప్ ఏమొస్తుందండి? చంద్ర గారు చెప్పండి. అండర్ గ్రూప్ సార్ ఫిక్స్డ్ అసెట్స్ సార్. ఫిక్స్డ్ అసెట్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? ఫంక్షన్ కి F5 సార్. సూపర్. సో ఎందుకంటే జస్ట్ అసెట్ ఉంది అంటే పక్కన మనం క్యాష్ కి పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలి. తర్వాత బిల్డింగ్ ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్స్ సార్. ఫిక్స్డ్ అసెట్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? ఫంక్షన్ కి కూడా F5. సూపర్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏం తీసుకోవాలి ఫంక్షన్ కి? డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్ ఇన్కమ్. వెరీ గుడ్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F6. సూపర్ అండి. నెక్స్ట్ శ్వేత మీరు చెప్పండి అమ్మా. ఫ్యాక్టరీ రెంట్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? శ్వేత మీరు చెప్పండి. శ్వేత మ్యూట్ తీయండి, మ్యూట్ తీసి చెప్పండి. ఓకే, సో చంద్ర గారు మీరే చెప్పండి. ఫ్యాక్టరీ రెంట్. ఓకే సార్, వచ్చాను అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F5 తీసుకోవాలి సార్. F5. వెరీ గుడ్. నెక్స్ట్ సాలరీస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F5 తీసుకోవాలి. సో టెలిబిల్ ఏమొస్తుంది అండర్ లో గ్రూప్? టెలిబిల్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F5. సో తర్వాత వేజెస్. ఫంక్షన్ కి అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి?
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫంక్షన్ కి F5. వెరీ గుడ్. శ్వేత మీరు చెప్పండి అమ్మా. క్యారేజ్ అవుట్వర్డ్స్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యారేజ్ అవుట్వర్డ్స్ సార్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా? డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F5. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే మన గ్రూప్ ఏం తీసుకోవాలి? అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F6 సార్. F6. వెరీ గుడ్. F6 సార్. ఇన్సెంటివ్స్. బిజినెస్ కి ఏమొస్తుంది? అది ఎక్స్పెన్సా ఇన్కమా? ఎంప్లాయీస్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే బిజినెస్ ఎక్స్పెన్స్. ఏం తీసుకోవాలి ఇక్కడ? ఇన్సెంటివ్స్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే. ఓచర్ టైప్ ఏం తీసుకోవాలి? F5 సార్. F5. వెరీ గుడ్. గో డౌన్ రెంట్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? రెంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఏమొస్తుంది చంద్ర గారు? గో డౌన్ రెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తుంది సార్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ వెరీ గుడ్. ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలండి? F5 తీసుకోవాలి. వెరీ గుడ్. సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్ ఏమొస్తుంది? సేల్స్ అకౌంట్ సార్. సేల్స్ అకౌంట్. వెరీ గుడ్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? ఫంక్షన్ కి వచ్చేసి F7 సెవెన్. F7. యా. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F5. F5 సార్. యా. సో పర్చేజ్ రిటర్న్ ఏం తీసుకోవాలి? పర్చేజ్ అకౌంట్. పర్చేస్ రిటర్న్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F7. F7 సార్. వెరీ గుడ్. డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ సార్. ఏం తీసుకోవాలి? అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F7 సార్. F7 సార్. యా. మిస్లైన్ ఎక్స్పెన్సెస్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F5 సార్. F5. బ్యాడ్ డెబ్ట్స్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F5 సార్. శాలరీ అడ్వాన్స్. శాలరీ అడ్వాన్స్. ఇండైరెక్ట్ Indirect ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కరెంట్ అసెట్స్. కరెంట్ F5 అసెట్స్. సార్. యా. కరెంట్ అసెట్స్ వస్తుంది. ఇవన్నీ Current సెకండ్ మెటీరియల్ assets. కవర్ అవుతాయి మీకు అన్ని. ఓకే. ఫంక్షన్ కి F5. పవర్ అండ్ ఫ్యూయల్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఫంక్షన్ కి F5. F5 సార్. F5. Yep. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ప్రీపెయిడ్. కరెంట్ అసెట్. వెరీ గుడ్. ఫంక్షన్ కి F5. F5. ఆఫీస్ F5. ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. ఇండైరెక్ట్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F5. సో తర్వాత లోన్ టేకెన్ ఫ్రమ్ HDFC బ్యాంక్ ఏం తీసుకోవాలి? అండర్ గ్రూప్ లోన్స్ అండ్ లైబిలిటీస్. లోన్స్ Loans and liabilities.
ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F6. Receive మెషినరీ. fixed assets. ఫిక్స్డ్ అసెట్స్ సార్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F5. F5 sir. వెరీ గుడ్. ఇలా అండి, ఇవి మనకి పర్టికులర్స్, గ్రూప్స్, వోచర్స్. ఓకే, ఈ రోజుతో మనకి బేసిక్ క్లాసెస్ అనేది కంప్లీట్ అయిపోయాయి. సో ఫ్రమ్ టుమారో యాన్వర్డ్స్ నుంచి మనం సిస్టంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలని చెప్తాం. మీకు మ్యాక్సిమంగా కన్ఫ్యూజ్ అయ్యే ఎంట్రీస్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం.